అందరికీ నమస్కారం। ఈ రోజు మనము 29/3/2018 గురువారం రోజు ఉన్నటువంటి ద్వాదశ రాశి రోజువారీ ఫలాల గురించి తెలుసుకుందాం। ఈ రోజు మేష రాశి వారి ఫలితాల విధంగా ఉన్నాయి। ఆర్థిక విషయాల్లో అనుకూలతలు, నూతన వ్యక్తుల యొక్క పరిచయము, సాహసవంతమైనటువంటి కార్యక్రమాల్లో పాల్పంచుకోవడము, ఉద్యోగ సంబంధ ప్రయత్నాలు అనుకూలించడము, ఆరోగ్యాన్ని శుభప్రదంగా సంప్రాప్తించుకోవడము, నూతన వ్యక్తుల యొక్క పరిచయం వల్ల వ్యాపార అభివృద్ధి, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో పనిచేసే వారికి ఉద్యోగంలో అధికమైనటువంటి బాధ్యతలు అప్పగించడము, అటువంటి బాధ్యతల్ని మీరు పూర్తిగా నిర్వర్తించి శుభమైనటువంటి పేరు ప్రఖ్యాతులు పొందేటువంటి అవకాశం చాలా స్పష్టంగా గోచరిస్తోంది। ప్రమోషన్ కానీ ఇంక్రిమెంట్ కానీ ప్రాప్తించుకునే అవకాశము, ఆన్ సైట్లో విదేశాల యోగ్యత కూడా అనుకూలంగా ఉంటుంది। విద్యా సంబంధ విషయాల్లో అనుకూలతలు, పోటీ పరీక్షల్లో విజయము, సానుకూలవంతమైన శుభస్థితి విద్యార్థులకి కనబడుతోంది। దాదాపుగా స్పెక్యులేషన్స్లో షేర్ మార్కెట్లో ఆర్థిక లాభాలు కనబడుతున్నాయి, అందులో పెట్టుబడులు పెట్టవచ్చును, ఆర్థిక లాభాలు స్వీకరించవచ్చును। బంధుమిత్రుల సమాగమము, భార్యాభర్తల మధ్య అన్యోన్యత, ప్రేయసీ ప్రియుల అనురాగము వెల్లువిరిసేటువంటి అవకాశము, ప్రేయసీ ప్రియులు కూడా పెద్దల అంగీకారంతో ఒక్కటేటువంటి అవకాశం కనబడుతోంది। స్పెక్యులేషన్స్లో షేర్ మార్కెట్లో అధిక లాభాలు పొందేటువంటి అవకాశం ఉంటుంది। స్థిరాస్తుని పెంపొందించుకునే అవకాశము, నూతన బహుమానాలు ఇచ్చిపుచ్చుకునే అవకాశం కనబడుతోంది। విందు వినోదాలలో పాల్పంచుకుంటారు, బంధుమిత్రుల సమాగమం ఆనందాన్ని కలిగించేటువంటి శుభస్థితి కనబడుతోంది। వివాహాది శుభకర చర్చల్లో సఫలత పొందుతారు, సంతాన ప్రాప్తి కొరకు చేసేటువంటి ప్రయత్నంలో సఫలత పొందేటువంటి అవకాశము, శుభవార్తలు అనేకము విందే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి। ఇరులంతా కూడా మీకు శుభయోగంగా చెప్పబడుతోంది। వీరికి 2, 5 అంకెలను అదృష్టంగా చెప్పబడుతోంది। ఈ సమయాన్ని అంకెలను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభ కార్యక్రమాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును। వృషభ రాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి। విద్యా సంబంధ విషయాల్లో అనుకూలతలు, ఊహించినటువంటి శుభ పరిణామాలు, పోటీ పరీక్షలు విజయము, ఉద్యోగంలో ప్రమోషన్ కోసం రాసేటువంటి పరీక్షల్లో కూడా విజయం సాధించేటువంటి అవకాశము, ఆ విధంగా కూడా మీకు ప్రమోషన్ ప్రాప్తించుకునే అవకాశం ఉద్యోగంలో కనబడుతోంది। ప్రైవేట్ సెక్టార్లో పనిచేసే వారికి ఆన్ సైట్లో విదేశాన్ని యోగ్యత, అనుకూలవంతమైన చోటికి బదిలీలు ఉండేటువంటి అవకాశం ఉంది। ప్రమోషన్ కానీ ఇంక్రిమెంట్ కానీ ప్రాప్తించుకునే అవకాశాలు చాలా స్పష్టంగా గోచరిస్తున్నాయి। అనుకూలవంతమైన విద్యా సంబంధ విషయాల్లో అనుకూలతలు, పోటీ పరీక్షల్లో విజయము, సానుకూలవంతమైన విద్యా స్థితి మీకు అనుకూలంగా కనబడుతోంది। తప్పకుండా కుటుంబంలో ఆనందాలు వెల్లువిరిసే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి। పోటీ పరీక్షల్లో విజయం సాధించడం వల్ల నూతనటువంటి ఉద్యోగ ప్రయత్నం కూడా మీకు అనుకూలంగా ఉంటుంది। ఆరోగ్య విషయంలో అనుకూలతలు, రుణాలు ఇచ్చిపుచ్చుకునే విషయంలో కూడా అనుకూలమైన శుభస్థితి, ఏవైనా నూతన వ్యాపారాన్ని ప్రారంభించేటువంటి శుభ సమయంగా చెప్పబడుతోంది। అనుకూలవంతమైన వ్యక్తుల యొక్క పరిచయం మీకు ఆనందాన్ని కలిగిస్తుంది। నూతన వ్యాపారంలో కూడా అడుగుపెట్టేటువంటి సూచనలు కనబడుతున్నాయి। స్పెక్యులేషన్స్లో షేర్ మార్కెట్లో ఆర్థిక లాభాలు బలంగా ఉన్నందువల్ల తప్పకుండా అందులో పెట్టుబడులు పెట్టవచ్చును, ఆర్థిక లాభాలు స్వీకరించవచ్చును। విదేశాల ప్రయాణం కూడా మీకు సానుకూలవంతమైన శుభస్థితిగా చెప్పబడుతోంది। బంధుమిత్రుల సమాగమం ఆనందంగా ఉంటుంది, తప్పకుండా విందు వినోదాలలో పాలు పంచుకుంటారు। శుభమైనటువంటి ఆర్థిక అంశాలలో అనుకూలంగా ఉన్నందువల్ల స్థిరాస్తులు కొనుగోలు చేయడము లేదా ఏదైనా వాహన సౌఖ్యం కూడా మీకు అనుకూలంగా ఉంటుంది। విలువైన బహుమానాన్ని ఇచ్చిపుచ్చుకునే అవకాశం ఉంటుంది। గృహోపకరణ అలంకరణ సామాగ్రి కూడా కొనుగోలు చేస్తారు। ఆరోగ్య విషయాన్ని కూడా అనుకూలవంతమైన శుభస్థితిగా మీకు చెప్పబడుతోంది। ఈ రాశి వారికి ఈరోజంతా కూడా శుభయోగమైనటువంటి రోజుగా చెప్పబడుతోంది। వీరికి 3 అంకెలు అదృష్టంగా చెప్పబడుతోంది। ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభ కార్యక్రమాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును। మిథున రాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి। సోదర సౌఖ్యము, సోదరి మణులతో ఉన్నటువంటి వివాదాలన్నీ కూడా సమసిపోవడము, స్థిరాస్తి పంపకాల సంబంధ విషయాల్లో అనుకూలవంతమైన శుభస్థితి, విద్యార్థికి కలిసొచ్చే కాలంగా చెప్పబడుతోంది। అన్ని పరీక్షల్లో విజయాన్ని సాధించే అవకాశము, కాకపోతే షేర్ మార్కెట్లో స్పెక్యులేషన్స్లో పెట్టుబడులు పెట్టే విషయంలో మాత్రము ఆచితూచి వివరించండి। అనవసరమైనటువంటి బ్యాంకింగ్ రంగ సంస్థల ద్వారా షేర్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టే వారికి తీవ్రమైనటువంటి నిరాశలు ఎదురయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి, అటువంటి విషయంలో జాగ్రత్తగా ఉండండి। సువర్ణమైనటువంటి ఆభరణాల మీద పెట్టుబడి పెట్టే వాళ్ళకి మాత్రం అనుకూలంగా ఉంటుంది। సిమెంట్ రంగంలో లేదా ఇనుప సామాన్ల సంఘ రంగంలో అనగా ఇనుము వ్యాపారంలో మీకు అనుకూలవంతమైన శుభస్థితి పొందడానికి అవకాశం ఉంటుంది। తప్పకుండా అందులో మీకు ఆ వ్యాపారంలో అనుకూలవంతమైన శుభస్థితిగా చెప్పబడుతోంది। విద్యార్థులకు కూడా అనుకూలవంతమైన శుభస్థితి, కాకపోతే
కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ లో ఉన్నటువంటి వ్యక్తులకు మాత్రం కొంత నిరాశాజనకమైనటువంటి ఫలితాలు ఎదురయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి. అటువంటి విషయంలో జాగ్రత్తగా వహించండి. మరొకసారి పోటీ పరీక్షల్లో పాల్గొనడానికి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడమే మంచిదన్న విషయాన్ని గుర్తించండి. ప్రయాణాలు కూడా వాయిదా వేసుకోవడం మంచిది. అనవసర ప్రయాణాలు ఆర్థిక నష్టాన్ని, శారీరక బడలికను కలిగించేటువంటి అవకాశాలు ఉన్నాయి. తప్పనిసరి ప్రయాణం చేయాలన్న వారికి గుమ్మడికాయ, పెరుగు, తేనె దానం చేయడం వల్ల కొంత అనుకూలవంతమైన శుభస్థితి ఏర్పడవచ్చును. అటువంటి ప్రయాణాన్ని విధానాలు చేసి పెట్టుకోవడం వల్ల కొంత ప్రయోజనం అనుకూలంగా ఉంటుందనే విషయాన్ని గుర్తించండి. ప్రయాణాలు చేసేటప్పుడు కూడా హనుమత్ చాలీసా పారాయణం మీకు ఆనందాన్ని కలిగిస్తుంది. ప్రయాణంలో సఖ్యత కలిగించడానికి అవకాశాలు అనేకం ఉంటాయి. ఈ రాశి వారికి ముఖ్యంగా విదేశాలతో ముడిపడినటువంటి వ్యాపారం కానీ ఉద్యోగం కానీ కొంత ఇబ్బందికర వాతావరణం నెట్టవేయబడుతుంది. జాగ్రత్తగా ఉండండి. స్వదేశంలో మాత్రం అనుకూలవంతమైన శుభస్థితి, ఉద్యోగంలో ప్రమోషన్ కానీ ఇంక్రిమెంట్ ప్రాప్తించుకునే అవకాశాలు చాలా స్పష్టంగా గోచరిస్తున్నాయి. ఉత్తమ వ్యక్తుల యొక్క పరిచయం కూడా మీకు ఆనందాన్ని కలిగించవచ్చును. ఆరోగ్య విషయంలో కూడా అనుకూలంగా ఉంటుంది. దాదాపు మీకు ఎడమ చేతిలో అంటే చేతి హస్తం మీద ఏదైనా ఇబ్బంది కలిగించేటువంటి అవకాశాలు ఉన్నాయి. అటువంటి విషయంలో జాగ్రత్తగా ఉండండి. కొంత స్వల్పమైన అగ్ని వల్ల ప్రమాదం జరగవచ్చును. ఎడమ చేతికి మాత్రమేటువంటి స్థితి ఏర్పడుతుంది. చాలా జాగ్రత్తగా ఉండండి. అనుకోని ఆకస్మికమైనటువంటి చిన్న చిన్న స్వల్ప ఆటంకాలు ఏర్పడడానికి కూడా అవకాశాలు ఉన్నాయి. తప్పకుండా ఈ రాశి వారు బుధుడు, కుజుడి అష్టోత్తర నామ పారాయణం కూడా మీకు ఆనందాన్ని కలిగించడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటున్నాయి. అలాగే అదేవిధంగా ఈ రాశి వారిలో క్రయ విక్రయాల విషయంలో కూడా గృహాన్ని కొనడం కానీ అమ్మడం కానీ స్థిరాస్తిని పెంపొందించాలి అనుకున్న వారు కూడా జాగ్రత్తగా ఉండండి. పెద్దల అంగీకారంతో అటువంటి ప్రయత్నాలు చేయండి. దానివల్ల మంచి ప్రయోజనం ఏర్పడడానికి అవకాశం ఉంటుంది. అనేక రకాల శుభయోగాలు మరియు కొంతవరకు ఇబ్బందికర వాతావరణం కూడా ఈ రాశి వారు చెప్పబడుతోంది. తప్పకుండా మీరు భగవంతుని ఆరాధన చేయడం వల్ల మాత్రమే కొన్ని నష్టాల నుంచి బయటపడడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటుంది. ఈ రాశి వారికి ఉదయ సమయంలో 9:07 నుంచి 11:06 మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పబడుతోంది. వీరికి 9 అంకెను అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభ కార్యక్రమాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని పొందవచ్చును. కర్కాటక రాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. ఆర్థిక విషయాల్లో అనుకూలంగా ఉన్నప్పటికీ శత్రుపీడ ఎక్కువగా ఉంటుంది. మాట పోవడము, వాగ్దాన దోషము, ఇతరులకి మాట ఇచ్చి మాట నిలుపుకోలేని పరిస్థితి ఎదురవ్వచ్చును. ఆ జాగ్రత్తగా ఉండండి. ముఖ్యంగా ఆర్థిక విషయాలు ఎవరికి కూడా మాట ఇచ్చేటువంటి ప్రయత్నాన్ని కొనసాగించకండి. దానివల్ల ఒత్తిడికి గురయ్యేటువంటి ప్రమాదం ఎక్కువ కనబడుతోంది. వాహన సౌఖ్యం కూడా అనుకూలంగా ఉంటుంది. కాకపోతే ప్రయాణంలో ఆటంకాలు ఎక్కువగా ఉన్నాయి. వాహన సౌఖ్యం ఉండి ప్రయాణాల ఆటంకాలు ఏంటంటే మీ ప్రయోజనం లేకుండా అనగా మీ ప్రమేయం లేకుండానే ఇతరుల వల్ల వాహనం వల్ల నష్టం జరిగేటువంటి అవకాశం ఉంటుంది. దానివల్ల ప్రయాణంలో ఆటంకాలు ఏర్పడవచ్చును. సమయానుకూలంగా అక్కడికి చేరుకోలేకపోవడం వల్ల అక్కడ కార్యం మీకు వాయిదా పడడము, కార్య నష్టము సంభవించడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటున్నాయి. దాదాపు ఈ రాశి వారు పెరుగు, బెల్లము దానం చేసుకొని ప్రయాణం చేయండి. దానివల్ల వచ్చేటువంటి ప్రయాణ ఆటంకాల నివృత్తి కలగడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. తప్పకుండా మీరు రాముల వారి అష్టోత్తర నామ పారాయణాన్ని చేయండి. దానివల్ల ప్రయాణ సఖ్యత, అనుకున్నటువంటి పనుల్లో విజయం సాధించడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. విద్యార్థులకు కూడా అనుకూలవంత శుభస్థితి కనబడుతోంది. పోటీ పరీక్షల్లో విజయము, అకాడమిక్ ఎడ్యుకేషన్లో అనుకూలతలు, స్పష్టమైనటువంటి విజయాన్ని సాధించేటువంటి అవకాశాలు అనేక ఉన్నాయి. ఉద్యోగస్తులకు కూడా అనుకున్న చోటికి బదిలీ కానీ, నూతన ఉద్యోగ ప్రాప్తి కానీ, ప్రైవేట్ సెక్టార్లో పనిచేసే వారికి ఆన్ సైట్లో విదేశాన్ని యోగ్యత కూడా మీకు అవకాశం అనుకూలంగా ఉంటుంది. తప్పకుండా ఉద్యోగంలో అనుకూలవంతమైన శుభస్థితి ఏర్పడుతోంది. పై అధికారుల మన్ననలు పొందేటువంటి ప్రయత్నాన్ని కొనసాగిస్తారు. ఆ ప్రయత్నంలో విజయాన్ని సాధించేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది. వాక్ చాతుర్యంతో అందరినీ ఆకట్టుకునే ప్రయత్నం చేస్తారు. దానివల్ల మంచి ప్రయోజనాన్ని పొందడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటున్నాయి. షేర్ మార్కెట్లో స్పెక్యులేషన్స్లో పెట్టుబడులు పెట్టే విషయంలో తొందరపడకండి. జాగ్రత్తగా ఉండండి. ఆలోచించి నిర్ణయం తీసుకోండి. దానివల్ల మంచి ప్రయోజనాలు ఉంటాయి. ఆర్థిక లాభాలు కూడా ఉండడానికి అవకాశాలు మెండుగా ఉంటున్నాయి. ఆరోగ్య విషయంలో శ్రద్ధ వహిస్తారు. తప్పకుండా ఆరోగ్యాన్ని ప్రాప్తించిన అవకాశము, ముఖ సౌందర్య సాధన కోసం చేసే ప్రయత్నాలు కూడా అనుకూలంగా మరలబోతున్నాయి. తప్పకుండా మీరు చేసేటువంటి అందం కోసం చేసేటువంటి ప్రయత్నంలో సఫలత పొందేటువంటి అవకాశాలు కూడా చాలా స్పష్టంగా గోచరిస్తున్నాయి. అనుకోని ఆకస్మిక ప్రయాణాలు లాభాన్ని కలిగిస్తాయి. అటువంటి ప్రయాణాన్ని పెట్టుకోవచ్చును, లాభాలు స్వీకరించవచ్చును. చిరునాటి మిత్రుల్ని కలుసుకుంటారు. చాలా చలాకీగా ఉంటారు. ఆత్మస్థైర్యాన్ని నింపుకుంటారు. ప్రతి పనిలో కూడా ధైర్యంగా ముందడుగు వేస్తారు. అనుకూలవంతమైన శుభ పరిణామాలు పొందడానికి అవకాశం అనేక కారణాలుగా చెప్పబడుతోంది. ఈ రాశి వారికి ఉదయ సమయంలో 7:24 నుంచి 9:18 మధ్య కాలంలోను, మధ్యాహ్న సమయంలో 1:13 నుంచి 2:16 మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పబడుతోంది. వీరికి 8 అంకెను అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభ కార్యక్రమాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని పొందవచ్చును. సింహరాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. మానసిక వేదన, అనుకోని ఇబ్బందులు, నోరు జారడం వల్ల వచ్చేటువంటి ప్రమాదాలు ఎక్కువ కనబడుతున్నాయి. మన యొక్క
మాటను కంట్రోల్ చేసుకునే ప్రయత్నాన్ని కొనసాగించండి. దానివల్ల మీ మంచితనం వల్ల ఇతరులను ఆకర్షించుకునేటువంటి స్థితి మీకు బాగా కొనసాగుతుంది. వ్యాపారాన్ని పెట్టుబడి పెట్టే విషయంలో కూడా జాగ్రత్తగా ఉండండి. ఇతరులని అధికంగా నమ్మి వ్యాపారంలో పెట్టుబడి పెట్టకండి, నష్టపోయే ప్రమాదం కనబడుతుంది. కాకపోతే వీరికి స్పెక్యులేషన్స్లో షేర్ మార్కెట్లో ఆర్థిక లాభాలు కనబడుతున్నాయి. స్వల్పమైన పెట్టుబడులు మాత్రమే పెట్టండి, స్వల్ప లాభాలు స్వీకరించడానికి అవకాశం ఉంటుంది. వివాహాది శుభకర చర్చలకు మాత్రం ఈ రోజు కాకుండా మరొక రోజు కార్యక్రమాన్ని పోస్ట్ పోన్ చేసుకోవడం వల్ల అనుకూలంగా ఉంటుంది. అధిక ఒత్తిడి మీ మీద ఎక్కువగా ఉంటుంది, పని భారం కూడా ఎక్కువగా ఉంటుంది. ఉద్యోగస్తులకి లేనిపోని ఇబ్బందులు కలిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. పని భారం వల్ల మాత్రమే, అనగా ఇంతకుముందు మీ పెండింగ్ పెట్టినటువంటి పనంతా కూడా ఈ ఒక్క రోజులోనే పూర్తి చేయాలి అన్నటువంటి స్థితి ఏర్పడవచ్చును. ప్రైవేట్ సెక్టార్లో వారికి కూడా ఇటువంటి ఇబ్బంది ఏర్పడుతుంది. ప్రమోషన్ కోసము అలాగే ఇంక్రిమెంట్ కోసం చేసే ప్రయత్నము సఫలత కాకపోవచ్చును. మరికొంతకాలం పోస్ట్ పోన్ చేసుకోవాల్సిన అవసరం ఏర్పడుతోంది. ఆన్ సైట్లో విదేశాన యోగ్యత కూడా మీకు లేదన్న విషయాన్ని గుర్తించండి. లేనిపోని ఇబ్బందులు పడవద్దును. సమయానుకూలన, సమయపాలన, కర్తవ్యంలో లోపం లేకుండా పని వల్ల మాత్రమే ఉత్తమ ర్యాంకులు కానీ ఉత్తమమైనటువంటి ఉద్యోగ ఫలితాలు పొందే అవకాశాలు బలంగా కనబడుతున్నాయి. ఇటువంటి ప్రయత్నాన్ని కొనసాగించండి. వైద్య సేవ కూడా తప్పకపోవచ్చును. ఉదర సంబంధమైన, నేత్ర సంబంధమైన చికాకులు ఎక్కువ ఏర్పడుతున్నాయి. అటువంటి విషయంలో కూడా వైద్యుని సేవ తప్పకపోవచ్చును. వైద్యుని సేవించండి. లలితా సహస్రనామ పారాయణ, దత్తాత్రేయ స్వామి చరిత్ర పారాయణ మీకు అనుకూలవంతమైన శుభస్థితి కలగడానికి అవకాశం ఉంటుంది. తప్పకుండా పారాయణాన్ని చేయండి. ఆరోగ్యాన్ని, ఆర్థిక ప్రయోజనాన్ని పొందండి. ఏవైనా గృహోపకరణ అలంకరణ సామాగ్రి కానీ వస్త్రాలు కానీ కొనే ప్రయత్నం కూడా వాయిదా వేసుకోవడమే మంచిదన్న విషయాన్ని గుర్తించి ప్రవర్తించండి. ప్రతి పనిలో కూడా చలాకీగా ఉండే ప్రయత్నం చేయండి. స్పష్టతగా మంచిగా మాట్లాడే ప్రయత్నాన్ని చేయండి. దానివల్ల అనుకూలవంతమైన శుభస్థితి ఏర్పడుతుంది. మిత్రులుగా మరిగే అవకాశాలు ఎక్కువగా ఏర్పడతాయి. ప్రతి విషయంలో కూడా తొందరపడతనం పనికిరాదన్న విషయాల్లో జాగ్రత్తగా ఉండండి అనే విషయాన్ని మరొక రుచిగా చెప్పబడుతోంది. దాదాపు ఈ రాశి వారికి భగవంతుని ఆరాధన మాత్రమే అనేక రకాల శుభయోగాలు కలిగించడానికి అవకాశం ఉంటుంది. అటువంటి ప్రయత్నాన్ని కొనసాగించండి. మధ్యాహ్న సమయంలో 2 గంటల నుంచి 4 గంటల మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పబడుతోంది. వీరికి 1 అంకెను అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభ కార్యక్రమాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని పొందవచ్చును. కన్యా రాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. ఆర్థిక నష్టము, స్పెక్యులేషన్స్లో షేర్ మార్కెట్లో తీవ్ర నష్టము, ఎముకల వల్ల ఏదైనా ఇబ్బంది కలిగేటువంటి అవకాశము, ఇంతకుముందు ఏదైనా వ్యాధి ఉన్నట్టయితే ఆ వ్యాధి తిరగబడేటువంటి అవకాశము, భార్యాభర్తల మధ్య లేనిపోని అపవాదులు, స్నేహితుల మధ్య శత్రుత్వాన్ని పెంచుకోవడము, విద్యార్థికి కష్టకాలంగా చెప్పబడుతోంది. ఉద్యోగ నష్టము, ఉద్యోగ భంగము, మరియు ప్రైవేట్ సెక్టార్లో పనిచేసే వారు తప్పకుండా బలవంతంగా రాజీనామా చేసేటువంటి పరిస్థితి ఎదురవచ్చును. లేదా బెంచ్ మీద మిమ్మల్ని కూర్చోబెట్టేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. దాదాపుగా ఎక్కువ శాతం వీరికి ఆర్థిక నష్టము, ఉద్యోగ నష్టంగా చెప్పబడుతోంది. ఆరోగ్య విషయంలో కూడా ఎముకలకు సంబంధించినటువంటి లోపం కనబడుతోంది. తప్పకుండా మీరు వైద్యుని సేవ తీసుకోవాల్సిన అవసరం ఏర్పడవచ్చును. ఈ రాశి వారు కందులు, శనగలు, మినుములు, ఉలవలు దానం చేసుకోవడం వల్ల కొంత అనారోగ్య సమస్యల నుంచి బయటపడడానికి అవకాశాలు ఎక్కువ ఏర్పడతాయి. అలాగే అటువంటి దినుసులని, అనగా అటువంటి ధాన్యాన్ని నానబెట్టి మొలకలు వచ్చిన తర్వాత తినడం వల్ల కూడా మీకు అనుకూలవంతమైన ఆరోగ్య ప్రాప్తి కలగడానికి అవకాశం ఉంటుంది. అలాగే ఈ రాశి వారికి హనుమత్ చాలీసా పారాయణము, దత్తాత్రేయ స్వామి చరిత్ర పారాయణము, శని అష్టోత్తరనామ పారాయణము, గురుడి అష్టోత్తరనామ పారాయణం కూడా మీకు అనుకూలవంతమైన శుభస్థితి కలగడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటున్నాయి. ఉద్యోగ ప్రయత్నంలో సఫలత పొందడానికి, విద్యా సంబంధ విషయాలు విజయానికి ఈ భగవంతుని ఆరాధన తప్పకుండా చేయండి. అనుకూలవంతమైన శుభ ఫలితాలు పొందుతారు. ఆరోగ్య విషయంలో కూడా జాగ్రత్తగా ఉండండి. ప్రయాణాలు కూడా కలిసి వచ్చేటువంటి అవకాశం లేదు. అనవసర ప్రయాణాలు పెట్టుకోవద్దును. అయిన వారే మోసం చేయడము, అయిన వారే అవమానం చేసేటువంటి దుస్థితి ఏర్పడుతోంది. చాలా జాగ్రత్తగా ఉండండి. నిందారోపణకు గురయ్యేటువంటి ప్రమాదం కనబడుతోంది. ఆ విషయం జాగ్రత్తగా ఉండండి. విదేశాలలో స్థిర నివాసము, వీసా సంబంధ సమస్యలు కూడా ఒక కొలిక్కి వచ్చే అవకాశం లేదు. మరికొంతకాలం ఎదురు చూడక తప్పదన్న విషయాన్ని గుర్తిరిగి ప్రవర్తించండి. దాదాపుగా అనేక రకాల ఇబ్బందులు, మానసికమైనటువంటి వేదన ఎక్కువవుతుంది. భగవంతుని ఆరాధన మాత్రమే మీకు ప్రశాంతత కలిగిస్తుంది. అటువంటి ప్రయత్నాన్ని కొనసాగించండి. దాదాపు ఈ రాశి వారికి ఈరోజు మధ్యాహ్నం 1:10 నుంచి 2:27 మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పబడుతోంది. వీరికి 7 అంకెను అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభ కార్యక్రమాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని పొందవచ్చును. తులారాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. ఆర్థిక లాభాలు, స్పెక్యులేషన్స్లో షేర్ మార్కెట్లో కలిసి వచ్చే కాలంగా చెప్పబడుతోంది. అందులో పెట్టుబడులు పెట్టవచ్చును. ఆర్థిక లాభాలు స్వీకరించడానికి అవకాశం ఉంటుంది. ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది. చేసే పనిలో స్పష్టత ఉంటుంది. పనిలో విజయాన్ని సాధించిన అవకాశము, నూతన ఉద్యోగ ప్రాప్తి కోసం ప్రయత్నము సఫలత పొందడము,
ముఖ్యంగా ఈ రాశి వారికి ఉద్యోగంలో ఇంక్రిమెంట్ గానీ ప్రమోషన్ గానీ ప్రాప్తించుకోవచ్చును. ప్రైవేట్ సెక్టార్లో పనిచేసే వారికి ఆన్ సైట్లో విదేశాన యోగ్యత లేదా అనుకున్న చోటికి బదిలీలు పొందేటువంటి అవకాశం, పై అధికారుల మన్ననలు పొందేటువంటి అవకాశం చాలా అనుకూలంగా ఉంటుంది. తప్పకుండా ప్రశాంతంగా ఉంటారు, ఆరోగ్యవంతంగా ఉండే అవకాశం ఉంటుంది. ఆర్థిక విషయాల్లో అనుకూలవంతమైన శుభస్థితి కొనసాగుతుంది. గృహ నిర్మాణాలు, గృహ కొనుగోళ్లు లేదా విలువైనటువంటి వస్తు వాహనాలు కొనుగోలు చేసేటువంటి అవకాశం కనబడుతోంది. బంధుమిత్రుల సమాగమము, అనుకూలవంతమైనటువంటి వ్యక్తుల యొక్క పరిచయము, భార్యాభర్తల మధ్య అన్యోన్యత, అనుకూలవంతమైన శుభస్థితి, సంతాన ప్రాప్తి కోసం చేసే ప్రయత్నము సఫలత పొందడము, వివాహం కాని వారికి వివాహయోగ్యత, అన్ని రకాల ప్రయోజనాలు, ఆనందకర శుభస్థితిగా మీ రాశి వారికి చెప్పబడుతోంది. ఈ రాశి వారికి కూడా అనుకూలవంతమైన శుభయోగంగా చెప్పబడుతోంది. వీరికి 2 అంకెను అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని ఈ అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభ కార్యక్రమాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. వృశ్చిక రాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. విద్యార్థులకి ఊహించని శుభ పరిణామాలు, అనేక రకాల బ్యాక్లాగ్స్ అని కూడా పూర్తి చేసుకోవడము, పోటీ పరీక్షల్లో విజయం సాధించడము, ఆర్థిక విషయాల్లో అనుకూలతలు, ఇచ్చిన మాట నిలబెట్టుకోవడానికి చేసే ప్రయత్నంలో సఫలత పొందుతారు. అవతల వ్యక్తి నుంచి గౌరవ అభిమానాన్ని పొందేటువంటి అవకాశము, నమ్మిన వ్యక్తులు మిమ్మల్ని చాలా ఆనందానికి గురి చేస్తారు. బాల్య స్నేహితుడిని కలుసుకునే అవకాశము, విందు వినోదాదుల్లో పాలు పంచుకుంటారు. నూతన వాహన సౌఖ్యము, ఉద్యోగంలో అభివృద్ధి, ప్రైవేట్ సెక్టార్లో పనిచేసే వారికి విదేశాల యోగ్యత, విదేశాల్లో స్థిర నివాసము, వీసా సంబంధ సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. సంపూర్ణమైనటువంటి ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేస్తారు. స్పెక్యులేషన్స్ లో, షేర్ మార్కెట్ లో కలిసి వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. రాజకీయ నాయకులకి అనుకూలవంతమైన శుభ పదవి లభించేటువంటి అవకాశము, కాంట్రాక్టర్లకి ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి బాకీలన్నీ కూడా వసూలవుతాయి. రుణపీడ పరిహారం జరిగేటువంటి అవకాశం ఉంటుంది. అనేక రకాల శుభయోగాలు, ఆనందకర శుభస్థితి, ఇచ్చుపుచ్చుకునేటువంటి విషయాలు కూడా అనుకూలంగా ఉంటుంది. భార్యాభర్తల మధ్య అన్యోన్యత, దేశ విదేశీయాన పర్యటన, తీర్థయాత్ర సేవన, ముఖ్యంగా నదీ స్నానం మీకు చేసేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. ప్రతి విషయంలో కూడా అనుకూలవంతమైన శుభస్థితి మీకు చాలా స్పష్టంగా చెప్పబడుతోంది. ఈ రాశి వారికి స్పెక్యులేషన్స్ లో, షేర్ మార్కెట్ లో లాభాలు గడించవచ్చును. అందులో పెట్టుబడులు పెట్టడానికి అవకాశాలు అనేకం ఉన్నాయి. ఈ రాశి వారిలో ఇంతకుముందు ఉన్నటువంటి వాగ్దానాన్ని కూడా నిలబెట్టుకుంటారు. ఉద్యోగంలో ఉన్నత స్థాయి పొందడానికి అవకాశం ఉంటుంది. చాలా అనేక మంది వ్యక్తుల చేత కీర్తించబడేటువంటి అవకాశాలు కూడా మెండుగా కనబడుతున్నాయి. వీరికి రోజంతా కూడా ఉత్సాహవంతమైన శుభయోగంగా చెప్పబడుతోంది. వీరికి 3 అంకెలు అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభ కార్యక్రమాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. ధనుసు రాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. సంపూర్ణ ఆరోగ్యము, అనుకున్న ధనయోగము, ఉత్తమ వ్యక్తుల యొక్క పరిచయము, నూతన వ్యాపార అభివృద్ధి, అందరి చేత కీర్తించబడము, సాహసవంతమైన కార్యక్రమాలు చేయడము, సంఘంలో గౌరవము, ఏదైనా సంఘానికి లేదా ఏదైనా పార్టీ కానీ కార్యదర్శిగా లేదా అధ్యక్షుడిగా నిలబడేటువంటి అవకాశం, అందులో విజయాన్ని సాధించేటువంటి అవకాశాలు మెండుగా కనబడుతున్నాయి. రుణపీడ పరిహారం జరిగేటువంటి అవకాశం ఉంటుంది. అనేక రకాల ఆర్థిక ప్రయోజనాలు బలంగా ఉన్నాయి. స్పెక్యులేషన్స్ లో, షేర్ మార్కెట్లలో పెట్టుబడులు పెట్టవచ్చును. వివాహాది శుభకర చర్చల్లో కూడా సఫలత పొందుతారు. మంచి వాతావరణంలో ఉన్నతమైనటువంటి పదవి లభించేటువంటి అవకాశం కనబడుతోంది. దాదాపుగా వీరికి ఇంట్లో ఏదైనా శుభకార్యం జరిగేటువంటి అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. బంధుమిత్రుల సంయోగము, భార్యాభర్తల మధ్య అనురాగము, పెద్దల అంగీకారంతో ప్రేసి ప్రియులు ఒకటేటువంటి అవకాశము, ఆరోగ్యాన్ని ప్రాప్తించిన అవకాశము, కాంట్రాక్టర్లుగా ఉన్నటువంటి ఉద్యోగస్తులు పర్మనెంట్ అయ్యేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. ప్రభుత్వ ఉద్యోగంలోని వారికి అనేక రకాల శుభయోగాలు, ప్రైవేట్ సెక్టార్లో పనిచేసే వారికి ఊహించని శుభ పరిణామాలు అనేకము, ఆనందాన్ని కలిగించేటువంటి శుభస్థితి, సంపూర్ణ ఆరోగ్య ప్రాప్తి, అనుకున్న చోటికి ఉద్యోగంలో బదిలీలు, వాహన సౌఖ్యము, బంధుమిత్రుల సమాగమము, అనేక రకాల శుభయోగాలు, విద్యా సంబంధ విషయాల్లో అనుకూలతలు మీకు ఆనందాన్ని కలిగించే అవకాశాలు ఉన్నాయి. ఈ రోజంతా కూడా మీకు శుభయోగంగా చెప్పబడుతోంది. వీరికి 6 అంకెను అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభ కార్యక్రమాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. మకర రాశి వారి ఫలితాల విధంగా ఉన్నాయి. ఆకస్మిక ధన నష్టము, లేనిపోని అపవాదులు, శత్రువులు ఎక్కువగా పెరిగేటువంటి అవకాశము, అనవసర విషయాలు తలదూర్చడము, ఇతరుల రహస్యాన్ని సేకరించి బయటకు వెల్లడించా అనుకోవడం వల్ల మీ రహస్యాన్ని బయటపడేటువంటి అవకాశం ఉంటుంది. చాలా జాగ్రత్తగా ఉండండి. ఉద్యోగంలో ఉన్నవారు అతి జాగ్రత్తగా ఉన్న అవసరం ఉంటుంది. లంచావతారాలు ఉద్యోగాన్ని పోగొట్టుకునే అవకాశం కనబడుతోంది. అనవసరంగా పెట్టుబడులు పెట్టే విషయంలో కానీ, షేర్ మార్కెట్లో కానీ, స్పెక్యులేషన్స్లో కానీ పెట్టుబడులు పెట్టవచ్చును. ఆర్థిక నష్టం సంభవించే అవకాశం ఉంటుంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా అటువంటి విషయాలకి ఈరోజు దూరంగా ఉండడమే చాలా మంచిదనే విషయాన్ని గుర్తుంచుకోండి.
తెలియని వ్యక్తులను నమ్మేటువంటి ప్రయత్నాన్ని చేయకండి. ఇతరులకి మీ వాహనాన్ని బదులుగా ఇవ్వకండి. వాహన ప్రమాదం జరిగేటువంటి అవకాశం ఉంటుంది. దానివల్ల మీకు నష్టం జరుగుతుంది. మీ యొక్క వ్యవహారం కోర్టు వరకు వెళ్ళేటువంటి పరిస్థితి ఎదురవ్వచ్చును. చాలా జాగ్రత్తగా ఉండండి. నమ్మిన వారు మోసం చేసేటువంటి అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. అపరిచిత వ్యక్తులను నమ్మవద్దు. అన్య స్త్రీ పరిచయం కానీ అన్య పురుష పరిచయం కానీ మీకు నష్టాన్ని దారితీస్తోంది. దాదాపుగా ఆర్థిక నష్టము, శారీరకమైనటువంటి రుగ్మతలు పెంచడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అటువంటి విషయాలు జాగ్రత్తగా ఉండండి. ఏదైనా శిరోవేదన ఇంతకుముందు ఉన్నట్టయితే, అనగా తలనొప్పి లాంటి ఉన్నట్టయితే కొంత వైద్యుడిని సంప్రదించే ప్రయత్నాన్ని చేయండి. కంటి సంబంధమైన సమస్య తీవ్రంగా దాల్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. అటువంటి విషయాలు జాగ్రత్తగా ఉండండి. ముఖ్యంగా మీకు నాసికా సంబంధమైన ముక్కు సంబంధమైనటువంటి ఇబ్బంది కూడా ఏర్పడవచ్చును. అటువంటి విషయంలో కూడా జాగ్రత్తగా ఉండండి. విద్యార్థులకు కూడా కష్టకాలంగా చెప్పబడుతోంది. కొన్ని పరీక్షల్లో ఫెయిల్ అయినటువంటి వార్త వినేటువంటి స్థితి కనబడుతోంది. కొంత మానసిక ధైర్యంగా ఉండే ప్రయత్నాన్ని చేయండి. మరొక పరీక్షకు సిద్ధమవడానికి ప్రయత్నాన్ని కొనసాగించడం వల్ల అనుకూలవంతమైన శుభ ఫలితాలు పొందడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటున్నాయి. దాదాపుగా ప్రయాణాలు కూడా అనుకూలంగా లేవు. ఆకస్మిక ప్రయాణాలు కూడా నష్టాన్ని కలిగిస్తాయి. కాబట్టి ఇటువంటి ప్రయాణాన్ని పెట్టుకోకపోవడం మంచిది. అనవసర వ్యక్తుల యొక్క పరిచయం కూడా తీవ్ర నష్టం సంభవిస్తోంది. అటువంటి విషయంలో హెచ్చరికగా చెప్పబడుతోంది. జాగ్రత్తగా ఉండండి. ప్రతి పనిని కూడా సమయపాలన, క్రమశిక్షణగా మాత్రమే పూర్తి చేయండి. ఉద్యోగంలో ఉన్నవారు కూడా లంచావతారాలు జాగ్రత్తగా ఉండండి. మీ ఉద్యోగం ఊడిపోయేటువంటి ప్రమాదం కనబడుతోంది. ప్రైవేట్ సెక్టార్లో పనిచేసే వారు కూడా క్రమశిక్షణ లోపభూయిష్టం వల్ల తీవ్ర నష్టం సంభవిస్తోంది. ఉద్యోగానికి రాజీనామా చేసే పరిస్థితి ఏర్పడవచ్చును. చాలా జాగ్రత్తగా ఉండండి. శుభమైనటువంటి కార్యక్రమాల చర్చలు కూడా వాయిదా వేసుకోవడమే మంచిది. గృహోపకరణ, అలంకరణ సామాగ్రి కానీ వస్తువులు కానీ కొనే విషయంలో కానీ వాయిదా వేసుకోవడం మంచిది. దానివల్ల అసౌకర్యాల నుంచి బయటపడేటువంటి స్థితి ఏర్పడడానికి అవకాశం ఉంటుంది. తప్పకుండా మీరు భగవంతుని ఆరాధన, శని, కుజ, సుబ్రహ్మణ్య స్వామి అష్టోత్తరనామ పారాయణం మీకు అనుకూలత కలిగిస్తోంది. లేనిపోని అపవాదులు, శత్రుభావాల నుంచి బయటపడేటువంటి అవకాశం ఈ యొక్క పారాయణ వల్ల ఏర్పడుతుంది. అటువంటి ప్రయత్నాన్ని కొనసాగించండి. ఈ రాశి వారికి ఉదయ సమయంలో 7:10 నుంచి 9:27 మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పబడుతోంది. వీరికి 2 అంకెను అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభ కార్యక్రమాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని పొందవచ్చును. కుంభరాశి వారి ఫలితాల విధంగా ఉన్నాయి. ముఖ్యంగా వీరికి వ్యాపార భాగస్వామితో అనుకూలవంతమైన శుభస్థితి, నూతన వ్యాపార అభివృద్ధి, స్పెక్యులేషన్స్లో షేర్ మార్కెట్లో కలిసి రావడము, ఆర్థిక ప్రయోజనాలు అనుకూలంగా ఉన్నాయి. ఏదైనా వ్యవసాయ క్షేత్రాన్ని కానీ గృహ నిర్మాణాన్ని కానీ ప్రారంభించేటువంటి అవకాశము, వ్యవసాయ క్షేత్రాన్ని కొనుగోలు చేసేటువంటి అవకాశం కనబడుతోంది. బోరు బావులతో ఇచ్చే ప్రయత్నం కూడా కనబడుతోంది. అటువంటి విషయాలు కూడా అనుకూలతలు ఉన్నాయి. ఆర్థిక విషయాల్లో చేతి నిండా ధనం ఉంటుంది. గృహోపకరణ, అలంకరణ సామాగ్రిని కొనుగోలు చేస్తారు. భార్యాభర్తల మధ్య సఖ్యత, ప్రేయసీ ప్రియులు ఒకటేటువంటి అవకాశము, పెద్దల అంగీకారంతో పెళ్లి చేసుకుంటారు. విద్యార్థులకి కలిసి వచ్చే కాలంగా చెప్పబడుతోంది. అన్ని పరీక్షల్లో విజయాన్ని సాధించిన అవకాశము, అనుకూలవంతమైన ప్రయాణాలు, దేశ విదేశీయాన పర్యటన, సుఖవంతమైనటువంటి ప్రయాణ సౌకర్యత, అనుకూలమైనటువంటి ఉద్యోగంలో ప్రమోషన్ ప్రాప్తించుకునే అవకాశము, వైద్య సంబంధ విషయాల్లో కూడా అనుకూలవంతమైనటువంటి అనారోగ్య సమస్యల నుంచి బయటపడతారు. సంపూర్ణ ఆరోగ్యాన్ని ప్రాప్తించుకునే అవకాశం కనబడుతోంది. ఉత్తమ వ్యక్తుల పరిచయం మీకు లాభాన్ని కలిగించే అవకాశాలు మెండుగా ఉంటున్నాయి. ఈ రాశి వారికి ఇదంతా కూడా శుభయోగంగా చెప్పబడుతోంది. కాకపోతే మధ్యాహ్న సమయంలో వాహనం స్వల్ప చికాకులు పెట్టే అవకాశం ఉంటుంది. అది 2 గంటల నుంచి 3 గంటల మధ్య కాలంలో వాహనం వల్ల స్వల్ప ప్రమాదాలు, చికాకులు ఉంటున్నాయి. తెలియని వ్యక్తుల యొక్క ఇబ్బంది కూడా మీకు ఆ సమయంలో కలగవచ్చును. మధ్యాహ్నం 2 నుంచి 3 గంటల మధ్య కాలంలో చాలా జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని కొనసాగించండి. మిగతా సమయంతో కూడా మీకు అనుకూలవంతమైన శుభస్థితిగా చెప్పబడుతోంది. వీరికి 2, 1 అంకెలను అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని, అంకెలను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభ కార్యక్రమాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని పొందవచ్చును. మీనరాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. విద్యార్థులకి పోటీ పరీక్షల విజయం, అకాడమిక్ ఎడ్యుకేషన్లో మాత్రము అనుత్తీర్ణత కనబడుతోంది. ఆర్థిక లావాదేవీలలో, ఉద్యోగంలో అనుకూలంగా ఉంటుంది. స్పెక్యులేషన్స్లో షేర్ మార్కెట్లో నష్టం కనబడుతోంది. నమ్మిన వ్యక్తులు మోసం చేసేటువంటి అవకాశం ఉంటుంది. పరాయి వ్యక్తుల యొక్క చేయూత వల్ల నూతన వ్యాపార అభివృద్ధి కనబడుతోంది. అనగా సొంతమైనటువంటి కార్యక్రమాల్లో నష్టము, తెలియని వ్యక్తుల నుంచి లాభం కనబడుతోంది. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. పెట్టుబడులు పెట్టే విషయంలో కానీ, వ్యక్తులను నమ్మే విషయంలో కానీ, మీ వస్తువుల్ని ఇతరులకి బదిలీ చేసేటువంటి విషయంలో కానీ జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని కొనసాగించండి. దానివల్ల అనుకూలత పెరుగుతోంది. ఆరోగ్య విషయంలో కూడా అనుకూలంగా ఉంటారు. తప్పకుండా ఇంతకు ముందున్నటువంటి అనారోగ్యం నుంచి బయటపడతారు. సంపూర్ణ ఆరోగ్యాన్ని ప్రాప్తించుకునే అవకాశం, నూతన వ్యక్తుల యొక్క పరిచయం ఆనందాన్ని కలిగిస్తోంది. తప్పకుండా ఉద్యోగంలో ప్రమోషన్ పొందుకునే అవకాశము, విదేశాలతో ముడిపడినటువంటి విద్యా, ఉద్యోగ, వ్యాపార సంబంధ లావాదేవీలలో తెలియని వ్యక్తుల ద్వారా మాత్రమే మీకు అనుకూలత ఎక్కువ ఏర్పడుతుంది. అటువంటి ప్రయత్నాన్ని కొనసాగించే ప్రయత్నాన్ని తప్పకుండా చేయండి. దానివల్ల సౌలభ్యం ఉంటుంది. ముఖ్యంగా ఆరోగ్య విషయంలో అనుకూలతలు,
ప్రైవేట్ సెక్టార్లో పనిచేసే వారికి ఆన్ సైట్లో విదేశాన్ని యోగ్యత అనుకున్న చోటికి బదిలీలు పొందేటువంటి అవకాశం కనబడుతోంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రభుత్వంలో ఉద్యోగం చేసేవారు ఈ ప్రభుత్వ సహకారం చేత విదేశీయాన పర్యటనకు అవకాశం ఎక్కువ కనబడుతోంది. అటువంటి విషయాలు కూడా మీ కుటుంబంలో ఆనందం వెల్లివిరిసే అవకాశం ఎక్కువ కనబడుతున్నాయి. దాదాపుగా అన్ని రకాల ప్రయోజనాలు, విద్యా సంబంధ విషయాలు విజయము, అనేక రకాల శుభయోగాలు మీకు పొందేటువంటి అవకాశం ఉంటుంది. కాకపోతే మధ్యాహ్నం 2 గంటల నుంచి 3 గంటల 17 నిమిషాల మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పబడుతోంది. వీరికి 8 అంకెను అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని ఈ అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభ కార్యక్రమాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహేష. గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో